కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం కొండతిమ్మాపురం గ్రామంలో కృష్ణాష్టమి సందర్భంగా గోవులతో ఉట్టి కొట్టించే వేడుక ఘనంగా జరిగింది. లింగంపర్తి కొండతిమ్మాపురంలో గల నాడిపతి గోశాల ఆవరణలో శ్రీకృష్ణుని జన్మదినం సందర్భంగా నాడిపతి మినియేచర్ ఆవులతో ఉట్టి కొట్టించడం పలువురిని ఆకర్షించింది. ఈ ఉట్టి కొట్టడానికి సుమారు 100 మినియేచర్ మైక్రో గోవులు పాల్గొనడం జరిగింది. సహజంగా ఈ ఉట్టి కొట్టడం అనేది మనుషులతో చేస్తాం. ఇది సహజమే. కానీ శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఆవులే స్వయంగా ఉట్టి కొట్టడం అనేది ఈ భూమండలంలో ఇదే మొదటిసారి. గోమాత అంటేనే కృష్ణుడి అవతారం లాంటిది. అలాంటి ఈ గోమాతల ఆవరణ నాడీపతి గోశాలలో సుమారు 3000 ఆవులు గల ఆవరణలో ఈ ఉట్టి కొట్టడం జరిగింది. గోమాతలతో పాటు ఈ కార్యక్రమంలో చిరంజీవి లిఖిత కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పాలుపంచుకుంది. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ పి కృష్ణంరాజు, మినియేచర్ ఆవుల సృష్టికర్త మరియు నాడీపతి వైద్యుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది. సందర్భంగా కృష్ణరాజు గారు మెయింటైన్ చేస్తున్నటువంటి నాడీపతి గోశాలకు రావడం జరిగింది. ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వినూత్నమైనటువంటి పద్ధతిలో చాలా బాగా జరుపుతున్నారు. కృష్ణుడు గోపాలకృష్ణుడు అంటారు, అంటే గోవుల్ని చాలా ప్రేమించేవాడని చెప్పి ఈయన కృష్ణరాజు గారు అని పేరు పెట్టినందుకు ఈయన కూడా గోవుల్ని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అనేక రకాలైనటువంటి ఆవుల్ని మినియేచర్ ఆవుల కింద, చిన్న చిన్న ఆవుల కింద తయారు చేసి ఇక్కడ ప్రతి ఏడాది ఈ విధంగా శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుతూ ఉంటారు. ఇవి విషయం ఏంటంటే కృష్ణుడికి ఇష్టమైన పద్ధతిలో జరపాలి అనే ఉద్దేశంతో గోవులే వచ్చి పుట్టి కొడుతున్నాయన్నమాట అండి. ఎక్కడైనా ఏం జరుగుతూ ఉంటుందంటే సాధారణంగా ఆ యాదవ కులంలో పుట్టినటువంటి వాళ్ళ చేత ఉట్టి కొట్టించడం అనేది జరుగుతూ ఉండేది. కానీ ఇక్కడ అలా కాకుండా సాక్షాత్తు కృష్ణుడే వచ్చి ఉట్టి కొట్టాలి అనే అభిప్రాయంతో గోవులకి